అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుతమైన పరిపాలన అందించారని ప్రజలే చెప్తుండడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 48వ డివిజన్ ఉయ్యాల కాలువకట్ట తదితర ప్రాంతాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ డివిజన్లో పర్యటించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున్న శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 లెక్కన పెంచారని, కానీ చంద్రబాబు ఇచ్చిన మాటని తప్పకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచడాన్ని పెన్షన్దారులే ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం, మంచి మంత్రి పొంగూరు నారాయణ అని అన్నారు. నారాయణ జిల్లాకి మంత్రి అవ్వడం మన అదృష్టమని తెలిపారు. మంత్రి అంటే నారాయణ ఉండాలన్నారు. నిత్యం ప్రజా సమస్యలపైనే ఆయన పోరాటం చేస్తుంటారన్నారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాక్చువల్గా ప్రతి ఇంటికి పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆడికి బాగానే వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా, కానీ మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇచ్చాడు. ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేశారు. ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే వాళ్ళకి 15000 చేశారు. ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తూ రెండో పక్క సంక్షేమం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని 16,437 మెగా డిఎస్ అనౌన్స్ చేశారు. 65.15 లక్షల మందికి పెన్షన్స్ నెలకి 4,000 యాక్చువల్గా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చేది లేదు. ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే, అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు. అది ముఖ్యమంత్రి గారి విజన్. కాబట్టి 1వ తేదీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఖజానా లోటు, ఖజానా లేదు, ఖాళీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయినా 1వ తేదీ ఈరోజు అధికారులకు జీతిస్తున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రైతులు, మన రాష్ట్రానికి రైతులు వెన్నెముక. ఏ రాష్ట్రమైనా అంతే. 65% రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు. రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు. పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుగా అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట వేయాలా. కానీ గత ప్రభుత్వం 1452 కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరూ తెలుసు, మీరు అందరూ కూడా భోజనం చేశారు. చక్కటి అన్నా క్యాంటీన్స్ 2,25,000 మంది రోజు భోజనం చేస్తుంటే వాటిని మూసేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 175 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేసాం. మొత్తం మున్సిపల్ ఏరియాలో 203 ఉంటాయి. రూరల్ ఏరియాలో కూడా 200 అన్నా క్యాంటీన్స్ త్వరలో, అంటే ఒక 3-4 నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతోనే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చేస్తాం. నమస్కారం. ఈరోజు 48వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం, ఒక మంచి మంత్రి, మన అదృష్టం ఈ జిల్లా కావడం, పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయటం ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్క నారాయణ గారు అడుగు పెడితే ఆ ప్రాంతంలో బురదున్నా, లైట్లు లేకపోయినా, స్తంభాలు లేకపోయినా ఇమ్మీడియట్గా అయిపోయేటువంటి ఒక ప్రయత్నం. అంటే మంత్రి అంటే ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూమ్లో కూర్చోనో, ప్యాకెట్ ఆడుకుంటానో,
జల్సా చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు, రోడ్లో తిరిగి పేదవాళ్ళ మధ్య తిరిగే వాళ్ళే మంత్రులు. వాళ్ళు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మంత్రి, మంచి మంత్రి పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో 2 రకాల నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటారు, రాజనీతిజ్ఞులు ఉంటారు. రాజకీయ నాయకులు అంటే ఈ రోజుకి ఒక లైట్ వేస్తే ఒక కాలువ తవ్వితే పని అయిపోద్ది, ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించేవాళ్ళు. రాజనీతిజ్ఞులు అంటే 30 సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉండాలి, నెక్స్ట్ నెల్లూరు పరిస్థితి ఏమిటి, 30 సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞులు. ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞులు ఉన్నది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు, ముఖస్తుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నాను. ఈరోజు చూస్తే సూపర్ సిక్స్ గురించి మొత్తం సార్ చెప్తాడు, నేను సూపర్ టెన్స్ చెప్తా కొన్ని. నిన్న ఒక ఆయన మహా డ్రామా వేశాడు, మాజీ టీడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా, అసలు నీ మతం ఏందిరా అని అడుగుతున్నా. నువ్వు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నావు, ఏదో ఒక కర్పూరం వెలిగించేసావు, నువ్వేదో వెనక పడిపోవటం, పోలీసు వచ్చి ప్లీజ్ అంటాం. ఎవరు చేస్తారు ఈ డూపులు? మీరు నీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా? మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా? నేను ఒక డిమాండ్ చేస్తున్నా, నీ క్రాఫ్ నీ భాష రెండు రాజశేఖర్ రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు. అసలు మీ ఇద్దరు DNA టెస్టులు చేయాలి. మీ ఇద్దరికి DNA టెస్టులు చేస్తే మీ ఇద్దరు మొక్కట్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ముందు వాటిని బయటపడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తిరుపతిలో కలిసి మొత్తం లడ్లు చేసి నీ ముఖానికి మళ్ళీ హారతిస్తావా? ఛీ, ఇది ఒక ప్రభుత్వం. మీ ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రి, ఇక్కడ ఒక మంత్రి. ఎట్లా ఈ రాష్ట్రం లేక చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా తుఫాన్ 2014 వస్తే 3 నెలల్లో కూడా విశాఖపట్నం తయారు కాదనుకుంది. వారం రోజుల్లోనే పూర్తి చేసిన చంద్రబాబు నారాయణ గారు